హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన చేత అమావాస్య ధ్యానం చేయించడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన గాయత్రి గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చేయించబోయే ధ్యానము ఆత్మజ్ఞానము, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మనందరి గురించి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి నా ఆత్మ ప్రణామాలండి. సో ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ప్రతి ఒక్కరం కూడా ఎంతో అద్భుతమైనటువంటి పౌర్ణమి ధ్యానం చేసుకుంటున్నాము, మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటున్నాము. సో పౌర్ణమికి ఎంతో ప్రత్యేకమైనటువంటి ధ్యానం మనందరికీ తెలుసు, కానీ అమావాస్య ధ్యానానికి కూడా మనము చేసుకుంటున్నాం అనమాట. అంటే మామూలు రోజులు ఉన్నదానికన్నాను ఇటువంటి సందర్భాల్లో ఎంతో అద్భుతమైనటువంటి ఎనర్జీసు మన బాడీలో అనువరించును, ఈ ప్రకృతిలో కూడా చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయన్నమాట. సో అటువంటి దాన్నే మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్క సాధకుడు కూడాను. సో అది ఎప్పుడు తెలుస్తుందంటే, మనల్ని మనం తెలుసుకోవాలనుకుంటే ముందుగా ధ్యానం ఎలా చేస్తామో, ధ్యానం ఎందుకు చేయాలి, అసలు ధ్యానం చేసిన తర్వాత ముందు ఎలా ఉన్నామో, తర్వాత ఎలా ఉన్నామో అనే విషయాల్ని మనకి ఎవరో వచ్చి చెప్పడం కాదు, మనల్ని మనం పరిశీలించుకుంటూ మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ధ్యానంకి ముందు ఎలా ఉన్నాం మనం, ఒకనొక గందరగోళం బిజీ షెడ్యూల్స్లోని మనల్ని మనం తెలియకుండా ప్రాపంచిక విషయాల్లోకి పరిమితమై ఉండిపోయేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనకి ధ్యానం పరిచయమైన తర్వాత ధ్యానంలో మనం ఎంత అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది మనలోని. అంటే అది మనలో ఉన్నటువంటి గుణాలు ఏ విధంగా మారాయి, మనం ఏ విధంగా మారాము మనం కూడాను అనే విషయాన్ని మనకుగానే తెలుస్తుంది అన్నమాట. మనం ఎరుకతో ఎప్పుడైతే మనం గమనిస్తామో అటువంటి సందర్భాల్లోని మనకి తెలుస్తుంది అనమాట. అంటే ముందు ఒక స్థితి ఉంటుంది, ఆ స్థితి నుంచి ఎప్పుడైతే ధ్యానం మన జీవితంలోకి మొట్టమొదటి అడుగు పెట్టిందో ఇంకా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా ఆనందంగానే ఉంటాం అనమాట, ఆనందంగానే ఉంటున్నాం కూడా. అంటే ముందు ఏ విషయానికి మనం తీసుకోవాలి, ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఎటువంటి సందర్భంలోని మనం ఉండాలి అనే విషయాలు అన్నీ కూడా అనమాట మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. అదేంటది అభ్యాసం ద్వారా, సాధన ద్వారా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. మనలో ఏ విధంగాటువంటి మార్పు స్థితి, ఏ విధంగా మార్పు వచ్చింది అన్ని విషయాలు అనమాట. అంటే మనం ప్రతి ఒక్కరం కూడా అనుభవంలోకి తీసుకున్న వాళ్ళే మనందరం కూడాను. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే మనం ఈ త్రిరత్నాలు ఎప్పుడైతే మన జీవితంలో మనం ఖచ్చితంగా మన సాధనలో మనం అలా వెళ్తూ ఉంటామో అక్కడ ఏమవుతుందంటే మనం కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక యోగత్వంలోకి అడుగు పెడతాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ స్థితిలోంచి మనం ముందరికి వెళ్తూ ఉంటామో మన ఈ మాంసపిండాన్ని కూడా మనం మంత్రపిండంగా మార్చుకోవచ్చంట మనం. సో అది ఎలాగ మాంసపిండం, ఈ యొక్క శరీరమైనటువంటి మాంసపిండం మంత్రపిండంగా మారుతుంది అంటే మనం ఇవి తినే ఆహారము, మనం చేసే ఆలోచనలు ఎలా అయితే ఉంటాయో దాని ప్రకారమే మన జీవితం కూడా మార్పు వస్తూ ఉంటుందన్నమాట. మన ఆలోచన విధానం, మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో, ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచన బట్టి కూడా మన ఫ్రీక్వెన్సీ ఎంత మారుతుంది అంటే మంచి అవగాహనతో, మంచి దీనితో ఎప్పుడైతే ఆలోచిస్తూ మనం ముందు అడుగు వేస్తూ ఉంటామో అక్కడ నేచర్ కూడా మనకి అన్ని రకాలుగా సహకరిస్తుంది అనమాట. అన్నీ మనకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదన్నమాట. మనకి ఏది కావాలి అంటే ఏంటి, మనం సంసిద్ధంగా ఎప్పుడైతే మనం ఉంటామో అక్కడ ఏమవుతుంది, మనకి నేచర్ 100% మనకి అన్నీ మనకి ఏది కావాలో సమకూరుస్తుంది అనమాట. అంటే మన ఆత్మకి మనం సరెండర్స్ అవ్వాలి. అంటే ఏంటి, ఈ కనిపిస్తున్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరము కాదు, మనము ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని, ఆత్మ చైతన్య పదార్థం మనం అని ఎప్పుడైతే అదేంటి అనుభవంలోకి రావాలి,
అనుభవానికి వచ్చిన తర్వాత దాన్ని మనం ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతూ ఉండాలన్నమాట. అంటే ఏంటి, మనస వాచ కర్మన, ఈ యొక్క త్రిగుణ ఎలా అయితే మనం అంటూ ఉంటామో అక్కడ ఏమవుతుంటే మనమే ఒక పరమాత్మ చైతన్యంలోకి వెళ్తాం అన్నమాట. సో అదే మనకు తెలియాలంటే ఏంటి, సరైన ధ్యాన సాధన చేయాలి. సో ఎప్పుడైతే సరైన ధ్యాన సాధన చేస్తామో యాక్సెప్టెన్సీ వస్తుందన్నమాట. యాక్సెప్టెన్సీ చేయడం రావాలి. ఎప్పుడైతే యాక్సెప్టెన్సీ చేస్తామో చేసిన దాన్ని ఏంటంట మనం దాన్ని పూర్తిగా అంగీకరించాలన్నమాట. సో ఎప్పుడైతే మనం దాన్ని అంగీకరిస్తామో అక్కడ ఏమవుతుందంటే పూర్తిగా మనకి మన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. అంటే మన లోపల నుంచి భావన స్వీకృత ఏదైతే ఉందో ఆ భావన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఏమవ్వాలి, మనకి కంప్లీట్గా మనం ఏదైతే చెప్పామో ఆ చెప్పిన దాన్ని మనం ఆచరణలో పెట్టాలన్నమాట. ఎప్పుడైతే ఆచరణలో పెట్టగలుగుతున్నామో అక్కడేమవుతుంది, మనకి ఏ పనిలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అది మనకి విజయంగా అవుతుంటుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరం కూడా ఏంటి, ఏదైతే అనుభూతి చెందుతున్నామో, అనుభూతి అంటే మన యొక్క ఫీలింగ్స్ ఎలా అయితే ఎమోషన్స్ ఎలా అయితే ఉన్నాయో ఎమోషన్స్ బట్టి కూడా మన ఫ్రీక్వెన్సీ కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. అంటే మన యొక్క భావన ప్రపంచం ఎలా అయితే ఉంటుందో మన భావన తగ్గట్టుగానే మన ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయంట. మనం గమనించాం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఇప్పుడు ఈ వర్తమానం ఇది ఉంది అంటే ఎప్పుడో గతంలోనే మనం ఆలోచించి పెట్టుకున్న దానినే ఈ యొక్క వర్తమానం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడే అంటే గతం ఏదైతే ఆలోచించామో ఆ గతం ఉన్నటువంటి ఆలోచనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్తమానం అన్నమాట. అంటే మన ఆలోచన విధానంలోని ఏవైతే ఆలోచన చేశామో ఏవైతే భావాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగానే మన యొక్క వర్తమానం కూడా ఏర్పడుతూ ఉంటుందంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్ అందరూ కూడా మనం ఆలోచించే ఆలోచన కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క యూనివర్స్లోకి వెళ్తుంది, ఈ యొక్క ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి ఏమవుతుందంట ఆ యొక్క ఆలోచన మనం వదిలేస్తాం, కానీ ఆ యొక్క తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ తరంగాలంతా కూడా ఈ విశ్వం అంతా వ్యాపించి అది ఏదో రూపంలోని ఎప్పుడో దగ్గర మళ్ళీ అదే ఆ యొక్క ఆలోచన విధానమే వస్తుందంట. దీనికి ఎగ్జాంపుల్కి ఏం చెప్తున్నారంటే ఎప్పట్లో ఉన్నటువంటి అప్పుడు జీసస్ క్రీస్తు అవనివ్వచ్చు, కృష్ణుడు కానీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆలోచన ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విశ్వానికి ఎప్పుడైతే వెళ్ళి వచ్చినాయో అవంట మళ్ళీ తిరిగి మళ్ళీ అవి ఈ యొక్క ప్రపంచంలోకి అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి మళ్ళీ రూపాంతరం చెందుతాయండి. అంటే చూడండి, అంటే మన ఆలోచన విధానము ఎంత అద్భుతంగా ఉంది అంటే మనం ఏదో ఆలోచించినా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన బయటకు వదలమంటున్నారు అనమాట ఇక్కడ మాస్టర్స్. మనం ఆలోచించటం లేదు అనుకుంటాం, కానీ మనం ఆలోచించే ప్రతి ఒక్కటి కూడా ఈ విశ్వంలోకి వెళ్తుందంట. ఎప్పుడైతే ఈ విశ్వంలోకి వెళ్తుందో మళ్ళీ అది తిరిగి రావడానికి కొంత కాలం పట్టొచ్చు, సమయం పట్టొచ్చు, కానీ అది ఖచ్చితంగా మళ్ళీ అది వచ్చి తీరుతుందంట దానికి. సో మన ఆలోచన విధానాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండమంటున్నారు అనమాట. సో అలాగే ఆలోచన మీన్స్ ఏంటి, మన యొక్క భావనలు ఏవైతే ఉన్నాయో మన యొక్క భావనలు ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో ఆ యొక్క భావనలే ఈ ఆలోచన తరంగాల రూపంలోకి వెళ్తున్నాయి అన్నమాట విశ్వంలోకి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ అంటే ఏంటి, ధ్యానం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం చెప్తున్నా, ధ్యానం చేస్తున్నాము, సో అందరితో స్వాధ్యాయం బుక్స్ చదువుతున్నాము, కానీ ఇంకా ఎంతో అద్భుతమైనటువంటిది చెప్పాలి. గురువు గారు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి అని నాలో ఉన్నటువంటి ఒక ఆలోచన తరంగం ఏమైంది, ఆ ఫ్రీక్వెన్సీ ఏమైంది, క్లాస్ చెప్తే బాగుంటుంది, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పంచుకుంటే బాగుంటుంది, మనం ఎక్కడికి ఒకవేళ బయటకు వెళ్ళే పాసిబిలిటీ లేదు కాబట్టి ఏవైనా క్లాసెస్ వస్తే బాగుంటుంది. ఇదేంటంటే ఇది నా అనుభవం అనమాట, అనుభవంతో చెప్తున్నది అనమాట. ఇది ఏంటి, అప్పుడు నేను ఒక భావనతో ఎప్పుడైతే నేచర్లోకి విడిచిపెట్టానో, యూనివర్స్కి ఎప్పుడైతే నేను చెప్పానో అదేమైంది, కొన్ని రోజులు కొన్ని నెలలు
దగ్గరలోనే ఏమైంది, ఒక క్రియేటివిటీ జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ క్రియేట్ జరిగిందో అక్కడ ఏమైంది అని చూడండి, గతంలో నేను చేసినటువంటి ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్తమానంలోని ఇక్కడ క్రియేట్ అయ్యిందనమాట. సో ఇక్కడ ఇది క్రియేట్ జరిగి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. అంటే చూడండి, మనలో ఉంటే థాట్ ఎంత అద్భుతమైనటువంటి స్థితిలో అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా మనం క్రియేట్ చేయగలుగుతాము. అంటే ఏంటి, మనం కూడా క్రియేట్స్ అని చెప్పారు పత్రిజీ గారు. సో అలానే ఇక్కడ మనం కూడా ఎంతో అద్భుతమైనటువంటి అది తెలుసుకోవాలన్నమాట. మనం కూడా చేయగలుగుతున్నాము, మనం కూడా సృష్టి జరుగుతుంది, మనం కూడా ఈ సృష్టిలో ఒక భాగమే, ఆ దైవత్వంలోనే మనం కూడా ఒక భాగంగా ఉన్నాము, మనకి సంకల్ప స్వేచ్ఛతోనే ఉన్నాము, మన సంకల్పాలను కూడా ఎంతో అద్భుతంగా మనం చేయవచ్చును. సో ఎప్పుడు ఆ సంకల్ప ఉంటుందంటే ఎంతో అద్భుతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛ సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో అంత అద్భుతంగా అవి కూడా నెరవేరుతాయంట అక్కడ. సో మనం ఆలోచించే విధానం కూడా ఎంతో అద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలి, హయ్యర్ ఫ్రీక్వెన్సీతో ఆలోచన ఉండాలి. అంటే చిన్నగా ఆలోచనలు కాకుండా ఏ ఆలోచన పడితే ఆలోచన యూనివర్స్లో వదలకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక్కడ మాస్టర్స్. అంటే ఏంటి, మనం స్థితి ఏ విధంగా ఉంటుందో దానికి తగ్గట్టుగానే మన ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ కూడా ఆ విధంగానే ఉంటాయి. అలానే ప్రతి ఒక్క మనిషి కూడా, ఈ భూమి మీద తీసుకున్న ప్రతి మనిషి కూడా, జీవి కూడా తనకి మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటుంది. అంటే మళ్ళీ తనకు తానుగానే తెలుసుకుంటూ తనకు తానుగానే మళ్ళీ ఎంచుకొని మళ్ళీ ఈ భూమి మీదకి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదేంటి, ఇది ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అందరూ కూడా దీన్ని మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే ఉంటుందో దాంట్లో కంప్లీట్గా మనం నిక్షిప్తంగా ఉంచాల్సిన ఆత్మజ్ఞానం అనమాట. ఎప్పుడైతే అటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో, ఏంటి మనము అంటే ఈ శరీరము కాదు, మనము అంటే ఆత్మ చైతన్యము, మనం అంటే కాంతి శరీర దేహదారులం, మనం కూడా దైవంలోని ఒకనొక భాగంగానే భూమి మీదకి వచ్చాము, మనకుగానే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము. ఇదంతా ఏంటి, ఆత్మశాస్త్రం అనమాట. ఆత్మకు సంబంధించినటువంటి విజ్ఞానం ఏదైతే ఉన్నదో అటువంటి జ్ఞానాన్ని మనం పొందాలన్నమాట. అలానే ఈ దేహం ఉన్నంత వరకు కూడా మనం చేయాల్సిన వర్కర్స్ మనం చేయాలి. మనం ఏ లైఫ్ పర్పస్తో ఈ భూమి మీదకి వచ్చామో ఆ లైఫ్ పర్పస్ని కంప్లీట్గా మనం చేసే వెళ్ళాలి. దీన్ని ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానాన్ని, అంటే దాంతోపాటుగా మరణానంతరం ఏమవుతుంది, మరణంతో ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఈ బాడీ వికెట్ చేసిన తర్వాతను మళ్ళీ ఉన్నత లోకాలకు వెళ్తారా, వాళ్ళ ఆలోచన భావాలు ఏ విధంగా ఉంటాయో దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఆ లోకాలను సృష్టించుకుంటూ ఉన్నారా అనే దాన్ని మనం పూర్తిగా అవగాహనలోకి తెచ్చుకుంటూ ఎప్పుడైతే ఉంటామో, మనం తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానంతోనే మనం ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆ యొక్క జ్ఞానంతోనే మనం ఉన్నత లోకాలకు వెళతాం అన్నమాట. అటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అటువంటిదే అసలైనటువంటి ఆత్మజ్ఞానం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క పౌర్ణమి టైంలోని ఎంత అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయో, అలానే ఈ అమావాస్యలో కూడా చాలా అద్భుతంగా మన యొక్క లోపల నుండి భావాలు అవనేయచ్చు, ఏది ఎలా అయితే మారుతూ ఉంటాయో ఆ విధంగానే అమావాస్య కూడా ఎంతో అద్భుతంగాను మనకి లోపల ఉన్నటువంటి మొత్తం అంతా సిచ్యువేషన్ అన్నీ మారిపోతూ ఉంటాయండి. లోపల మన భావాలు కూడా మారుతూ ఉంటాయండి. అంటే చాలామందికి అమావాస్య అంటే భయం ఉంటుందన్నమాట. అమావాస్య అంటే ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది అనే ఉన్నటువంటి ఒక భావన పూర్తిగా ఉండిపోయింది. సో అలా కాకుండా ప్రతి అమావాస్య కూడా ఎంతో అద్భుతంగా మనలో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క ఫ్రీక్వెన్సీ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. సో దాన్ని గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఉంటామో అది కూడా ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఎంతో అద్భుతమైనటువంటి సాధన చేసుకోవడానికి కూడా సాధన చేసుకోవచ్చు. మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికంట ఈ అమావాస్య ధ్యానాలు కూడా ఎంతో అద్భుతంగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయండి.
అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, ఈ అమావాస్య టైంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి. మన లోపల ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఏవైతే ఉన్నాయో, ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే అలా జరుగుతూ ఉంటాయో దాన్ని ఎరుకతో గమనిస్తూ, మౌనంతో ఉంటూ, ఉపవాసం చేస్తూ, మనల్ని మనం ఎప్పుడైతే సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటామో మనకు కూడా అది ఎంతో అద్భుతంగా మనలో ఉన్నటువంటి స్థితిని ఏదైతే ఉన్నదో, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకా అద్భుతంగా మనం దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అంట మనం దానికి. సో దానికి చేయాల్సింది ఏమిటి? సాధన చేయాలి. ఎంత ఫీల్ అయితే అంత మనం ఎలా అయితే పౌర్ణమికి ఎలా అయితే మనం ఉపవాసం ఉంటున్నామో, అలానే మౌనంగా ఉంటున్నామో, ఎప్పుడైతే ఈ యొక్క ఏవైతే స్థితులు ఉన్నాయో, ఒక సాధకుడిగా మనం చేయాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అన్ని విషయాలను కూడా అదే విధంగా చేయగలుగుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం వాటిని చేస్తామో మనం కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనం వెళ్తామంట. అలానే మనలో ఎంత సాధన చేసినా కూడా, ఎంత దీంట్లో ఉన్నా కూడా మళ్ళీ కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. నేను సరైన సాధన చేస్తున్నానా లేదా, నేను అసలైనటువంటి ఆత్మస్థితిలో ఉన్నానా లేదనుకుంటే డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి డౌట్స్ ఏం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్న స్థితి ఏదైతే ఉన్నది ఈ వర్తమానంలోనే ఎప్పుడూ ఉండాలి. అలానే భవిష్యత్తులోనూ కాదు, అలానే వర్తమానంలో కూడా కాదనమాట. రెండు స్థితిలోనూ ఉండకుండా ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని యాక్సెప్టెన్స్ చేసుకుంటూ దాంతోనే మనం కంప్లీట్గా ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే అటువంటి దాన్ని ఉన్నట్టుగా మనం యాక్సెప్టెన్స్ చేస్తామో ఏ సిచ్యువేషన్ అయినాను, సో అటువంటి దాంట్లో మనకంట ఇంకా ఎరుకతోనమాట, మనం ఎరుకతోని దాన్ని పూర్తిగా గమనించమంటున్నారు అనమాట మాస్టర్స్ కూడా ఇక్కడ. సో అంటే మన స్థితి ఎలా ఉంది, మనం మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది, మనం చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి, అంటే మనసుతో చేసింది, అలానే మాటలతో చెప్పేది, అంటే అట్లానే కర్మలు అంటే చేతలతో ఏం చేస్తున్నాం అన్నది, ఈ మూడు ఎప్పుడైతే ఏకదాటిగా ఉంటాయో, అంటే మనసుతో చేస్తూ, మనసుతో చెప్పేది, అలాగే ఆ మాటలతో చేసేది, అలా కర్మలతో చేసేది, ఎప్పుడైతే ఈ యొక్క మూడు ఏకండిగా అవుతూ ఉంటాయో అక్కడ ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితి కూడా ఎంతో అద్భుతంగా ఇంకా ఎలా ఉంటుందంట, ఇంకా మనం ఏది అనుకుంటే అదే అద్భుతంగా జరుగుతూ ఉంటుందంట అక్కడ. సో మనం కాసేపు మెడిటేషన్ చేసుకుందామండి. సో ఒక 1 అవర్ ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే ఈ టైంలో మనం యూనివర్స్ కనెక్ట్ అవుతూ మనతో మనం సాధన చేసుకుంటూ ఉందాము, మనతో మన ప్రయాణం చేద్దాము. సో వెళ్ళి పెట్టుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము, స్థిర సుఖాసనంలో కూర్చుందామండి మాస్టర్స్. మన యొక్క ఫ్రీక్వెన్సీ, మన ఎనర్జీస్ని కూడా అదే విధంగా అంత అద్భుతంగా మనం పెంచుకుందాము. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనం ఉండాలి అనుకుంటే మనతో మనం కనెక్ట్ అవుతూ ఉండాలి. ఈ ప్రపంచం, ఈ బ్రహ్మాండం అంతటినీ కూడా తన యొక్క అద్భుతమైనటువంటి సృష్టితో, ఆ యొక్క సృష్టి మూలమైనటువంటి ఆ మూల చైతన్యానికి మనందరం కూడా కనెక్ట్ అవుదాం మాస్టర్స్. కళ్ళు మూసుకుందాము, మనతో మనం కూర్చుందాం మాస్టర్స్. ఎటువంటి ఆలోచన లేకుండా స్థిర సుఖాసనంలోనే కూర్చుందాము. మూల చైతన్యంతో మనం కనెక్ట్ అవుతాం మాస్టర్స్.
మనలో ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులన్నిటి కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాయి మాస్టర్స్. మన ఆలోచన భావమే మన యొక్క ఆరోగ్యానికి కానీ అలానే ఏ సమస్యలకైనా మన ఆలోచన విధానమే అన్నిటికీ మూల కారణం. కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టేస్తూ మనమైనటువంటి అసలైనటువంటి ఆ మూల చైతన్యానికి, ఆ సుప్రీం కాన్షియస్కి మనం కనెక్ట్ అవుతాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని పొందుతాం మాస్టర్స్. సమస్త సృష్టి అంతా కూడా మనమే నిండి ఉన్నాం మాస్టర్స్. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని పొందుతున్నాయి మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి ఆ శక్తిని తీసుకుంటున్నాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి ఆ దైవత్వంతో మనం కూడి ఉన్నాం మాస్టర్స్. ఆ దివ్యత్వమే మన శరీరంలోని ప్రతి అణువులో కూడా నిక్షిప్తమై ఉంది మాస్టర్స్. ఎంతో కాంతిని పొందుతున్నాం మాస్టర్స్. ఏ ఆలోచన లేకుండా శ్వాస మీద ధ్యాస పెడుతూ మన అయినటువంటి దైవత్వాన్ని మనం పొందుతున్నాం మాస్టర్స్. దైవత్వ స్థితిని మనం ఉన్నాం మాస్టర్స్. అద్భుతంగా ఆ దైవత్వ స్థితిలో మనం ఉన్నాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పడుతూ మనతో మనం మమైక్యమై ఉంటాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి మన శరీర దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క దైవానికి మనం కనెక్ట్ అవుతాం మాస్టర్స్. సమస్త బ్రహ్మాండము కూడా మన యొక్క దేహంలోనే ఉంది మాస్టర్స్. మన యొక్క 7 చక్రాలను కూడా ఎంతో అద్భుతంగా మనం హీల్ చేసుకోవచ్చు మాస్టర్స్.
భయాలను మనం వదిలేస్తూ పూర్తిగా ప్రేమతత్వంతో మనం ఉందాం మాస్టర్స్. ప్రతి అణువు అంతా కూడాను ప్రేమతత్వంతో నిండిపోయింది మాస్టర్స్. అందరం కూడా ఆ యొక్క పరమాత్మ చైతన్య స్వరూపంలో మాస్టర్స్ నిత్యము ఎరుకతో దాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి మాస్టర్స్. మనం కూడా ఆ దివ్యాత్మ స్వరూపమే మాస్టర్స్. మనం కూడా ప్రాపంచిక విషయాలను ఆలోచించకుండా మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మనం పొందుతాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని తీసుకున్నాం మాస్టర్స్. మన శరీర అణువు అంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని తీసుకుంటున్నాం మాస్టర్స్. అటువంటి దివ్యత్వాన్ని పొందడానికి ఉన్న చోటనే ఎంతో అద్భుతంగా సాధనతో మనం పొందవచ్చు మాస్టర్స్. మన శరీరంలో నుండి ప్రతి ఒక్క ఆర్గాన్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్క సెల్స్కి, ప్రతి ఒక్క ఆర్గాన్కి థ్యాంక్స్ చెప్పుకుందాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని గ్రహిస్తున్నాయి మాస్టర్స్. ఆలోచన రూపంలో బుద్ధిపూర్వకంగా తయారవుతుంది మాస్టర్స్. సో ఎంతో అద్భుతమైనటువంటి ఆలోచనతో ఆ యొక్క పరమాత్మ స్థితిని మనం పొందుతాం మాస్టర్స్. మన శ్వాసయే ఆ పరమాత్మ స్వరూపం మాస్టర్స్. శ్వాస జీవనాధారంగా ఆ యొక్క పరమాత్మ స్థితిని మనం పొందుతున్నాం మాస్టర్స్. ఎన్నో నక్షత్ర లోకాలు, ఎన్నో గ్రహాలు, ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని మనకి పొందుతున్నాం మాస్టర్స్. ఆ శక్తిని మనం గ్రహిస్తున్నాం మాస్టర్స్.
ప్రతినిత్యం ఎరుకతో మనల్ని మనం గమనిస్తూ పొందినటువంటి ఆ యొక్క శక్తిని మనం వృధా చేయకుండా ఎంతో సాధనతో ముందుకు వెళ్తాం మాస్టర్స్. అనవసరం మాటలతోనే, అనవసరం ఆలోచనలతో మనలో ఉన్నటువంటి శక్తిని పోగొట్టుకుంటున్నాం మాస్టర్స్. మౌనంతో, దీక్షతో సాధన చేస్తూ మన యొక్క శక్తిని ఇంకా పెంచుకున్నాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా ఆ పరమాత్మ మనకు శక్తిని పంపిస్తున్నాడు మాస్టర్స్. ఎంతో ప్రేమ తత్వంతో మనం దాన్ని స్వీకరిస్తున్నాం మాస్టర్స్. సమస్త సృష్టి అంతా కూడా ప్రేమతో నిండి ఉంది మాస్టర్స్. ప్రేమతత్వంతోనే ఉంది మాస్టర్స్. మన ప్రతి అనుభవాలు అంతా కూడా ఆ యొక్క ప్రేమతత్వంతో నిండి ఉంది మాస్టర్స్. అద్భుతమైనటువంటి ఆ ప్రేమ శక్తిని మనం తీసుకుంటున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్క సెల్ కూడా ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని తీసుకుంటుంది మాస్టర్స్. అద్భుతమైనటువంటి శక్తిని మనం తీసుకుంటున్నాం మాస్టర్స్. మనలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్య చైతన్యానికి మనం ఇంకా అద్భుతమైనటువంటి శక్తిని పొందుతున్నాం మాస్టర్స్. మన యొక్క చైతన్యానికి మనం దగ్గర అవుతున్నాం మాస్టర్స్. మన యొక్క దివ్యత్వాన్ని మనం పొందుతున్నాం మాస్టర్స్. మూల చైతన్యానికి మనం కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతిక, విశుద్ధ, ఆజ్ఞాచక అన్ని సమస్తము కూడా ఒకటిగా ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని పొందుతున్నాయి మాస్టర్స్. ఆ విశ్వ చైతన్యానికి మనం కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి శక్తిని తీసుకుంటున్నాం మాస్టర్స్. నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వంతో ఉందాం మాస్టర్స్.
దయాగుణం, కరుణతో ఉందాం మాస్టర్స్. మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని జాగృతం చేశాం మాస్టర్స్. మన అందరం కూడా దివ్యాత్మ స్వరూపములు మాస్టర్స్. నేను అనే స్థితి నుంచి దైవము అనే స్థితికి మనందరం కూడా ఎదుగుతున్నాం మాస్టర్స్. మనందరం కూడా దైవాత్మ స్వరూపంలో మాస్టర్స్. సృష్టి మూల చైతన్యంలో ఉన్నాము మాస్టర్స్. మనం కూడా ఆ యొక్క చైతన్య స్వరూపానికి మనలో ఉన్నటువంటి అత్యద్భుతానికి మనం ఎన్నో వేల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మాస్టర్స్. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గానికి, ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క సెల్కి, ప్రతి ఒక్క నర్వస్ సిస్టమ్ అంతటికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్క ఆర్గాన్, ప్రతి ఒక్క
అసలు అన్నిట్లోనూ కూడా ఆ యొక్క దివ్యత్వంలో నిండి ఉంది మాస్టర్స్. ప్రతి నిత్యము వాటికి మనం ఎన్నో వేల వేల ధన్యవాదాలు తెలుపుకోవాలి మాస్టర్స్. తెలుపుకుందాం మాస్టర్స్. మనలో నిత్యము దొరుకుతున్నటువంటి మనం శ్వాస ప్రక్రియతో మనం నిల్చున్నాం మాస్టర్స్. ఎన్నో వేల ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. శ్వాసను గమనిస్తూ శ్వాసను సంధానం అవుతూ మనలో ఉన్నటువంటి ఆ యొక్క జీవ చైతన్యానికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మనందరి తండ్రి అయినటువంటి ఆ పరమాత్మగా మనం ఎన్నో వేల వేల ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఆ పూర్ణ చైతన్యానికి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ స్థితిని మనకి పంచుతున్నారు మాస్టర్స్. మన దివ్యత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఆనందమైన స్థితిలో మనందరం ఉన్నాం మాస్టర్స్. ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం మాస్టర్స్. బ్రహ్మానందాన్ని పొందుతున్నాం మాస్టర్స్. నిత్యము సత్యమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని మన మాస్టర్స్, చైతన్య స్వరూపం మాస్టర్స్ మనందరం కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి ప్రాసెస్ జరుగుతుంది మాస్టర్స్.
అద్భుతమైనటువంటి చైతన్య స్థితిలో ఉన్న మాస్టర్స్. శక్తిని పొందాం మాస్టర్స్. పరమాత్మకు మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకున్నాం మాస్టర్స్. Ten seconds masters. అంతమనమైపోతాం. శ్వాస అనుసంధానం మాస్టర్స్. Nine seconds. Seven. Three seconds. One, zero. మన రెండు అరచేతులను పొడిస్తూ కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. Five, four, three, two, one, zero. చిరునవ్వుతోని మనం కలిసిపోతాం మాస్టర్స్. ఎంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని పరిచేసినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి గారికి, అనుజ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.